ప్రియులారా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనము. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. వాక్యం సెలవిచ్చినట్లుగానే తండ్రి అయిన దేవుడు ఆయన హస్తము, కేడము అనగా హస్తము, మనకి ఆయన అందించి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ కూడా పైకి, ఆనాడు పేతురు మునిగిపోతుంటే ఏ విధంగా యేసుప్రభు పైకి తీశారో మనం ఎక్కడైనా మనము తెలియని పరిస్థితులు ఎదుర్కొంటామేమోనండి. అందుకే ఇక్కడ నీ రక్షణ కేడము నాకు అందించదువు, ఆయన హస్తం మనకు అందిస్తారు కనుక దావీదు చెప్పినట్టుగా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుందండి. అలాగే నీ సాత్వికము నన్ను గొప్ప చేయను, ఆయన మంచితనము, నా మంచితనం అంతా నీకు చూపిస్తానని మోషేతో చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయన మంచితనమును, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకున్నాము. మనము క్రీస్తుని ఎరగటమే ఆయన ప్రేమను మనం పొందుకున్నట్లు కదండి. కాబట్టి ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము నెరవేర్చబడుతుంది కనుక నమ్మకమైనది, నిజమైనది, సత్యమైనటువంటి జీవము కలిగిన ఈ వాక్యం మన జీవితంలో జరుగునట్లుగా మనం ప్రార్థన చేద్దామండి. ఆనాడు దావీదు పలికారు, ఈనాడు మనము కూడా అదే మాటలు మన జీవితంలో అన్వయించుకుంటూ మన జీవితంలోకి ఈ వాక్యాలను మనం ప్రొక్లైమ్ చేసుకుందాం. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదు అన్నావు ప్రభా. అవును తండ్రి, మేము ఇప్పటిదాకా సజీవులుగా ఉన్నాము అంటే మీ హస్తము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. ఈ దినమంతా మేము చేసే ప్రతి పనిలోనూ మీరు హస్తము మాకు తోడుగా ఉంచి మాకు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.